వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కుజగ్రహం మార్స్ గురించి. అయితే మార్స్ గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నాం, వాటిల్లో నేర్చుకున్నాం. కుజగ్రహం తాలూకా ఎసరెటిక్ ఆస్ట్రాలజీ లక్షణాలు ఏంటి, ముండేన్ ఆస్ట్రాలజీలో లక్షణాలు ఏంటి, ఇండివిజువల్ చార్ట్లో ఇది ఎలా పనిచేస్తుంది, అలానే మేషరాశి గురించి, నెక్స్ట్ వృశ్చిక రాశి గురించి చాలా డీటెయిల్డ్గా 2 వీడియోస్లో మనం వాటి గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మార్స్ 2 రాశులకి అధిపతి, ఒకటి మేషరాశి, 2 వృశ్చిక రాశి. ఈ మార్స్ తాలూకా లక్షణాలు అటు మేషం ఇటు వృశ్చికం రెండిట్లోని ఎలా ఉంటాయి మార్స్ ఎందుకంటే ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి, ప్రతి భావానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఈక్వల్గా అవి క్యారీ చేస్తూ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ప్లానెట్కి మధ్యలో ఉండే యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ని బట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత బయటకు వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఎంత బయటకు వస్తుంది, ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంటుంది అన్నది మనం చూసుకోవాలి. అయితే ఈ వీడియోలో మార్స్ తాలూకా ఎనర్జీ అటు మేషం ఇటు వృశ్చికం కలిపి నేర్చుకుందాం ఎలా ఉంటుంది. అయితే ఈ కుజగ్రహం తాలూకా లక్షణాలు ఏ సిచ్యువేషన్స్లో ఆ ఎనర్జీ అన్నది ఎలా బయటపడుతుంది అది చూద్దాం. కుజగ్రహం మనకి తెలుసు, ఫైరీ ప్లానెట్, సహజంగానే అది ఫైరీ ప్లానెట్. తర్వాత మంచి కరేజ్ అండ్ వైటాలిటీ ఉన్న ప్లానెట్. కుజగ్రహం అన్నది సహజంగానే 3వ భావంలో చాలా స్ట్రాంగ్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే 3వ భావం కూడా శౌర్యాన్ని తెలియజేస్తుంది. సో అది కుజగ్రహం బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ చేయగలదు. సో ఈ ఎనర్జీ, కరేజ్, కుజగ్రహం బేసిక్గా యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. మనం ఇన్నేట్ నేచర్ ఆఫ్ ఎ యానిమల్, ఆ జంతు ప్రవృత్తి లేదా జంతు లక్షణాలు అన్నవి కూడా కుజగ్రహానికి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం రాశుల్లో ఇది అటు అగ్నితత్వ రాశి అయిన మేషరాశిలో ఉన్నప్పుడు, మళ్ళీ కుజుడు అగ్నితత్వ గ్రహం, వీళ్ళ యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ వెరీ డైరెక్ట్ అండ్ ఇంపల్సివ్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ముసుగులో గుద్దులాట ఉండదు, ఇమ్మీడియట్ రియాక్షన్ మనకు కనిపిస్తుంది. అలానే వాళ్ళకి ఇంపల్సివ్నెస్ ఏదైతే ఉందో అది అంటే యాక్షన్, ఇమ్మీడియట్ యాక్షన్తో పాటు ఇంపల్సివ్ బిహేవియర్ అనమాట. ఇంపల్సివ్ బిహేవియర్కి కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఎంత ఆ ఎనర్జీని ఎంత ఎక్స్ప్రెస్ చేస్తారో అన్నది మనం చెప్పలేం. సో అది ఇంపల్సివ్ అనమాట. నెక్స్ట్ ఈ ఫైరీ సైన్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాట కానీ చేసే పని కానీ డైరెక్ట్గా ఉంటుంది, ఫోర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మంచి కుజుడు తాలూకా ఎనర్జీ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్గానే వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. వీళ్ళు ప్రతి పని, ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, చేయడానికి రెడీ అయ్యారు అంటే దే గెట్ ఇన్ టు ద యాక్షన్ ఇమ్మీడియట్లీ. సో ఆ ఇంపల్సివ్ నేచర్ అనమాట. ఐడియా ఒకటి వచ్చింది అంటే దాన్ని వెంటనే ప్రాసెస్లో పెట్టేసేయాలి, అంత ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా ఇమీడియట్ జడ్జ్మెంట్, కొంచెం ఆ ఇంపల్సివ్ డైరెక్ట్ స్పీచ్, ఆ ఇంపల్సివ్ బిహేవియర్ అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లేదా అంటే మిగిలిన ప్లానెట్స్ తాలూకా సహకారం ఉంది అంటే ఇది ఒక మంచి యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్గా పనిచేస్తుంది. బాగా ఏ పనైనా సాధించాలి అంటే కుజగ్రహం తాలూకా బ్లెస్సింగ్స్, కుజగ్రహం తాలూకా ఎనర్జీ, బేసిక్గా బ్లెస్సింగ్స్ అంటే ఎనర్జీ, ఆ జన్మజాతకంలో ఆ ఎనర్జీ అనేది పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తున్నప్పుడు బాగుంటుంది. సో ఇలా యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, ఇంపల్సివ్ ప్లానెట్, బద్ధకం అన్నది మనకు అసలు ఎక్కడ కనిపించదు. ఆల్వేస్ ఎనర్జెటిక్గా ఉంటారు. అది ఎంత ఏజ్లో అయినా కూడా. ఈవెన్ మనం 60 సంవత్సరాలు, 55, 60 సంవత్సరాల్లో కూడా చాలామంది కొత్త వ్యాపారాలని స్టార్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇప్పుడు కుకింగ్ ఎట్ హోమ్, వంటలు చేయడం కానీ, లేదంటే చాలామంది ప్లంబింగ్ వీడియోస్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్లంబింగ్ వీడియోస్, చిన్న చిన్న రిపేర్స్ ఎలా చేసుకోవాలి, మన ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలని వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇలా అనమాట. ఎట్ ద ఏజ్, ఎనీ ఏజ్లో కూడా మార్స్ అనేది బాగా పనిచేస్తుంది అంటే చార్ట్లో వాళ్ళు ఎనర్జెటిక్గా కనిపిస్తారు. అంటే వయసుకి సంబంధం లేని ఎనర్జీ, ఆ ఎంతూజియాజం అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ జాతకాల్లో.
అలాగే ఇది రెండు, అది ఫైరీ సైన్, ఫైరీ ప్లానెట్ అవ్వడం వల్ల కొంచెం టెంపర్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ వీళ్ళు దే ఆర్ నాట్ ఏ గుడ్ లిజనర్స్. విన్న తర్వాత నేను యాక్షన్ చేస్తాను, ముందు యాక్షన్ అయిపోతుంది, తర్వాత దాని గురించి ఆలోచిస్తారనమాట. సో టెంపర్మెంట్ కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా కోపం వెంటనే వస్తుంది కోపం. ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్ ఏమైనా కూడా కొన్నిసార్లు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ కింద, లేకపోతే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్లో రప్చర్, కానీ అది పర్మనెంట్గా ఉండిపోయే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఇంపల్సివ్ నేచర్కి కంట్రోల్ ఉండదు. సో అలా అనమాట. కొన్నిసార్లు చెప్పుడు మాటలు వినడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో క్విక్ యాక్షన్ అనమాట బాగా. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ ఫైరీ ప్లానెట్స్ అలాగే ఫైరీ సైన్స్ వీటిల్లో ఉన్న ప్లానెట్స్ని ఏంటంటే మనం కంట్రోల్ చేయలేం. జస్ట్ లైక్ ఫైర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అలా అనమాట. వీళ్ళని కంట్రోల్ చెయ్యాలి అని మనం ట్రై చేస్తే మటుకు మనం దెబ్బతినేస్తాం. వీళ్ళని కంట్రోల్ చేయలేం మనం. సో అది కూడా అంటే ఫ్రీడమ్ని బాగా కోరుకుంటారు వాళ్ళు. ఇండిపెండెన్స్ కావాలి వాళ్ళకి, వాళ్ళ థాట్లో కానీ వాళ్ళు చేసే పనిలో కానీ వేరే వాళ్ళు వచ్చి పుల్లలు పెట్టడం, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వడం వీళ్ళకి నచ్చదు. ఇండివిజువల్గా ఉండాలని అనుకుంటారు. అలానే మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళు తొందరగా ప్రేమలో పడిపోవడం, తొందరగా బ్రేకప్స్ చెప్పేసుకోవడం, మ్యారేజ్లో కూడా అవతల పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, లేదా అంటే రెక్లెస్ డెసిషన్స్. ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వీళ్ళంతా యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. అవతల వ్యక్తి తాలూకా ఎమోషన్ ఏంటి అన్నది అర్థం చేసుకొని దానికి రియాక్ట్ అవ్వాలి అంత ఆలోచన వీళ్ళకి ఉండదు. ఈ ఇంపేషన్స్ బాగా ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్లో. ఎంత ఈజీగా వాళ్ళు ప్రేమలో పడతారు అంత ఈజీగా బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఏం పెద్ద అది ఎమోషన్స్ పెద్ద ఇవే ఉండవు. అలానే ఈవెన్ మ్యారేజ్లో కూడా కంట్రోల్ కానీ అప్పర్ హ్యాండ్ కానీ వాళ్ళది ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మార్స్ స్కార్పియో దగ్గరకు వచ్చేసరికి ఇవి కూడా మార్స్ తాలూకా లక్షణాలే. సో రెండింటినీ కలిపి చెప్పడానికి రీజన్ ఏంటంటే మార్స్ ఈ విధంగానూ ఉంటుంది, ఆ విధంగానూ ఉంటుంది. మనం ఇప్పుడు మేషరాశి చూసాం, ఇప్పుడు వృశ్చిక రాశి చూద్దాం. వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఇది జలతత్వ రాశి. వెరీ డీప్ థింకర్స్, డీప్ రీసెర్చ్, అలానే వెరీ సీక్రెటివ్. అసలు విషయాలు బయటికి చెప్పరు, అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమి నేషనల్ ఆర్గనైజేషన్లో ఏదో గూఢచారిగానో స్పైగానో పనిచేయక్కర్లేదు. మామూలు ఉద్యోగాలు చేసినా కూడా, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్, ఏ వ్యాపారం ఏది చేసినా కూడా చాలా సీక్రెటివ్గా ఉంటారు. సీక్రెట్ ఈజ్ ద పవర్ అని వీళ్ళ నమ్మకం. సో స్కార్పియో వాళ్ళ అగైన్ మనకేంటి, మేషం అన్నది చరరాశి, కానీ వృశ్చికం దగ్గరకు వచ్చేసరికి ఇది ఫిక్స్డ్ వాటరీ సైన్. ఇక్కడ వీళ్ళ ఒపీనియన్స్ అన్నవి ఫిక్స్డ్గా ఉంటాయి. అక్కడ ఒపీనియన్స్ టక్టక్క మారిపోతూ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్లోకి, ఒక రిలేషన్షిప్లోంచి ఇంకో రిలేషన్షిప్లోకి వాళ్ళు తొందరగా షిఫ్ట్ అవ్వగలరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఒపీనియన్స్ ఇవన్నీ చాలా ఫిక్స్డ్గా ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి, చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. అది ఇంకా లైఫ్లో ఒకసారి ఫిక్స్ అయిపోయారు అంటే అది చేంజ్ చేసుకోలేరు, చెయ్యరు కూడాను. అలానే మార్స్ తాలూకా క్యాలిక్యులేషన్స్, స్ట్రాటజీస్ ఇక్కడ చాలా బాగా వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మార్స్ అంతా డీప్ థింకింగ్, యాక్షన్ కన్నా ముందరే చాలా డీప్ రీసెర్చ్ చేసి పెట్టుకొని ఆ తర్వాతే యాక్షన్లోకి దిగుతాడనమాట. ఫిక్స్డ్ సైన్ కాబట్టి వీళ్ళకి ఈ ఏదైతే తను చేసిన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాని మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది. అలానే ఏదైనా ఒక పనిని సాధించాలి, మార్స్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, ఆ యాక్షన్ ఎక్కడికి వెళ్ళిపోదు, ఉంటుంది. కాకపోతే ఇది జలరాశి, ఫిక్స్డ్ రాశి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే రీసెర్చ్,
బాగా దాని గురించి చదువుకొని అప్పుడు ఎగ్జిబిట్ చేయడానికి, ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ వీళ్ళు ఇష్టపడతారు. సో అలానే ఏదైనా పని చేసే ముందర కూడా వీళ్ళ స్ట్రాటజిక్ ఫస్ట్ థింకింగ్ ఉంటుంది. అక్కడ యాక్షన్ వితౌట్ థాట్ అని చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మటుకు డీప్ నాట్ జస్ట్ థింకింగ్, డీప్ రీసెర్చ్ ఇవన్నీ చేస్తే కానీ మార్స్ దేంట్లోకి దిగడం అనమాట. అలానే వెరీ డీప్ ప్రొఫౌండ్ ఎమోషన్స్ వచ్చేసరికి ఈ ఎమోషన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అయిన తర్వాత ఒక వ్యక్తి తాలూకా బిహేవియర్లో కానీ ఆలోచనలో కానీ ఆ మార్పు అనేది చాలా బాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ రియలైజేషన్ అన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రియలైజేషన్ మనిషి అనుభవిస్తూ ఉంటాడు. తర్వాత ఏదైనా ఈ డీప్ రీసెర్చ్, ఈ స్కార్పియో తాలూకా లక్షణాలు ఏంటి, ప్రతిదీ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం, ఈ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం, ఏదో అండర్ కవర్ కాప్ లాగా ప్రతిదీ అవసరం లేని ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు సీక్రెట్గానే ఉంచడానికి ఇష్టపడతారు. పెద్దగా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికి కానీ వీటికి వాళ్ళు ఇష్టపడరు. ఇదే మార్స్ మేషరాశి దగ్గరకు వచ్చేసరికి అక్కడ అది యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ అంతా ఎక్స్పోజ్ చేయడం, షో ఆఫ్ చేయడం అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి ఇక్కడ ఏంటంటే షో ఆఫ్ కనిపించదు, అంత సీక్రెట్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. డీప్ రీసెర్చ్, డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నవి లోపల జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఇన్సైడ్లో మనకు జరిగే మార్పులు మనం ఇక్కడ చూస్తాం. ఆ బయట కనిపించే మార్పులు, ఎగ్జిబిట్ చేసే మార్పులన్నీ మనం మేషంలో చూస్తాం. సో మార్స్ అనేవాడు ఇన్ అండ్ అవుట్ రెండు రకాలుగా కూడా పనిచేస్తాడు. అలానే ఎక్స్ప్రెషన్లో మనకు ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ ఇంటెన్సిటీ అనమాట. ఏదో పిచ్చిగా అరవడాలు పిచ్చివి కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడతారు, దానికి ఒక అర్థం ఉంటుంది. వినేవాళ్ళు కూడా దాన్ని ఇదేదో మీనింగ్ఫుల్ మ్యాటర్ని వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అని వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో ఈ డీప్ రీసెర్చ్, కమ్యూనికేషన్లో వాళ్ళ డీప్ థాట్స్ని షేర్ చేసుకోవడం కానీ, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి షేర్ చేసుకోవడం కానీ, సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్ షేర్ చేసుకోవడం కానీ వీళ్ళలో మనకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడితే సబ్జెక్ట్ నేర్చుకొని వీళ్ళు మాట్లాడతారు, ఉత్తునే ప్రగల్భాలు పలకకుండా. అన్లైక్ ఏరిస్. తర్వాత వ్యక్తి కూడా చాలా చాలా డిగ్నిఫైడ్గా, చాలా డీప్ థింకర్గా, చాలా డిగ్నిఫైడ్గా మనకు కనిపిస్తాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపిస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వీళ్ళలో. వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ ఉంటుంది, విన్నవాళ్ళు కూడా వాల్యూ ఇస్తారు, జనాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇట్స్ ఎ వెరీ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇక్కడ ఈ మార్స్ తోటి. అక్కడ మార్స్ తోటి ఫైట్స్, గొడవలు, ఈగో ప్రాబ్లమ్స్, నువ్వెంత అని అలాంటివన్నీ అక్కడ కనిపిస్తాయి ఫైరీ సైన్లో. కానీ ఇక్కడ మటుకు ఎవ్రీ వర్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్ హ్యాస్ సమ్ గుడ్ మీనింగ్, డీపర్ మీనింగ్. నెక్స్ట్ వీళ్ళకు కూడా కోపం, పగ, ప్రతీకారం, డిస్టర్బ్ అవ్వడం, ఎందుకంటే ఇది మళ్ళీ జలరాశి. వీళ్ళు ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది డీప్గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకసారి రిలేషన్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి చూడరు. రిలేషన్ ఒకసారి కట్ అయ్యింది అంటే ఇంకా కంప్లీట్ బాగా ఆలోచించి డెసిషన్కి వస్తారు. వన్స్ అది కట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు పట్టించుకోరు. అక్కడ కోపం అన్నది ఒక వెల్కనులాగా ధామాలని బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటెన్సిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ప్రతి ఎమోషన్కి ఇంటెన్సిటీ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. ఆ ఎమోషన్ని వీళ్ళు కొన్నాళ్ళు భరిస్తారు కూడా. భరించిన తర్వాత ఇంకా వాళ్ళు కంప్లీట్గా కట్ చేసేస్తారు. వీళ్ళ ఎమోషన్స్ అన్నీ లోపల అంతా డీప్ లోపలే ఉంటాయి, అవి రేర్గా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. లైఫ్లో దే ఆల్వేస్ లుక్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్.
వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ కానీ 8th హౌస్ న్యాచురల్గానే మనం డీప్ రీసెర్చ్కి చెప్పుకుంటాం, అకల్ట్ సైన్సెస్ కూడా చెప్పుకుంటాం. సో వీళ్ళు ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్, దాన్ని వెతకాలి, దాన్ని వెతికి దాన్ని నేర్చుకోవాలి. సో డీప్ రీసెర్చ్కి బాగా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలానే మ్యారేజ్ విషయంలో కూడా చాలా లాయల్టీ ఉంటుంది. ఒకసారి మ్యారేజ్ అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఒకసారి కమిట్ అయ్యారు అంటే ఇంకా వీళ్ళకి ఓపిక, పేషెన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అగైన్ కోపాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. కానీ టు ద కోర్ వీళ్ళని డిస్టర్బ్ చేస్తేనే ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి చేస్తారు తప్ప జనరల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్స్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు. బ్రేకేజ్ అన్నది సహజంగా మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది, అన్లెస్ ఇంకా కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ ఇట్స్ అ టాక్సిక్ రిలేషన్షిప్ అని కన్ఫర్మ్ అయితే ఇమీడియట్గా వాళ్ళు వదిలేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ దే హ్యావ్ ద పేషెన్స్, వాళ్ళు వెయిట్ చేస్తారనమాట, ఎంత భరించగలం అన్నది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ భరించే ప్రాసెస్లో ఆ పెయిన్ని కూడా తట్టుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది స్కార్పియన్స్ తాలూకా రిలేషన్షిప్స్. వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఉంటారు, వీళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్, వర్క్ అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. అలానే వీళ్ళ వర్క్లో షో ఆఫ్ అన్నది ఉండదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఛాలెంజెస్ దగ్గరికి వచ్చేసరికి అటు ఆక్వాలిటీ అయినా ఇటు ఈక్వాలిటీ అయినా బ్యాలెన్స్డ్గా ఉన్ననాళ్ళు బాగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఈ మార్స్ తాలూకా ఎనర్జీని ఎప్పుడు సపోర్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మిగిలిన శుభగ్రహాలు స్ట్రాంగ్గా ఉండి, చార్ట్లో స్ట్రాంగ్గా ఉండి, అలానే మార్స్ తోటి మంచి యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ అన్నవి బాగుంది అంటే వాళ్ళ లైఫ్ అంతా చాలా చక్కగా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇది మార్స్ ఈజ్ నాట్ ఏ నెగిటివ్ ప్లానెట్, ఇట్స్ అ వెరీ పాజిటివ్ ప్లానెట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. మనకి ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే 100% ఈ లాజికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ మనం పెట్టుకొని ఈ ఫిజికల్ ఎనర్జీ లేదా మెంటల్ ఎనర్జీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్, వీటన్నిటికీ మార్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోతే మనిషి డైలీ రొటీన్లో ఏ పని చేయలేడు. సో ఇదంతా ఇంపార్టెంట్. సో ఇలానే మనం ఇప్పుడు దేశానికి సంబంధించి గూఢచారుల గురించి మాట్లాడుకునేటప్పుడు స్పై వాళ్ళ వర్క్ అండర్ గ్రౌండ్ వెళ్ళి సీక్రెట్స్ అన్నీ వాళ్ళు సీక్రెటివ్గా బిహేవ్ చేస్తూ పక్క వాళ్ళ సీక్రెట్స్ని లాగడం, ఇదంతా ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే వాళ్ళ జాతకాల్లో మార్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే అంత ఒక వర్క్ మీద కమిట్ అయ్యి దానికోసం ట్రాన్స్ఫర్మ్ అయ్యి వాళ్ళ ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటూ ఒక ఎయిమ్ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే అది కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఒకరోజు ఒక పూట కాదు. సో మార్స్ ఈజ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఇది జన్మజాతకంలో బాగుంది అంటే వ్యక్తి ఏదైనా సాధించగలరు. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.